హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 ఇయర్‌లో మీరు అనుకునేయన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరెలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ముగ్గులెందుకు పెట్టానంటే ఎవ్వరైనా ఎస్పెషల్లీ గర్ల్స్ ఆల్ వుమెన్స్ అయితే ఏ సెలబ్రేషన్ అయినా, న్యూ ఇయర్ అయినా, ఇంకే పండగలైనా ఫస్ట్ ముగ్గుతోటే కదా స్టార్ట్ చేసేది. ముగ్గుల్లోనే సగం టైం పోతుంది. మా ఇంటికాడ ముగ్గులైతే వేసేసాను. నెక్స్ట్ నేనిప్పుడైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడెప్పుడో పెళ్లవ్వక ముందు ఒక్కసారైతే ప్రిపేర్ చేశాను. పెళ్లయ్యాక మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ చికెన్ బిర్యానీ చేయడం. చికెన్ పులావ్ చేశాను. వీడియో తీయలేను. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్టే. ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఈ యొక్క ప్రాసెస్ బిర్యానీలో చాలా హార్డ్ పార్ట్. హార్డ్ పార్ట్ అంటే చాలా ఓపికుండాలి. ఇంకా నెక్స్ట్ అటు సైడేమో నేను ఇంకా కొంచెం చికెన్ కర్రీని సూప్‌లాగా చేస్తున్నాను గ్రేవీ కోసం. అదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఆనియన్స్ చెప్పాను కదా! కొంచెం ఓపికగా, తీరిగ్గా ఫుల్ టైమ్ తీసుకుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇక ఆనియన్స్‌తో పాటు మిగతావి కూడా అన్నీ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓల్ బిర్యానీ మసాలాస్ కొత్తిమీర, పుదీనా, లవంగం, యాలాకు, బగారా ఆకు, బగారా పువ్వు ఇలా అన్నీ ఇంకా మీ దగ్గర ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా మీరు ఈ 2025 ఇయర్ చేంజ్ అయినంత మాత్రాన అన్నీ చేంజ్ అయిపోతాయని మీరు కూడా నమ్ముతారా? నేనైతే అలా ఏం కాదు కానీ ఓకే. ఒక మంచి పాజిటివ్ వైబ్‌తో మళ్ళీ స్టార్ట్ చేయడం న్యూ ఇయర్‌ని కొన్ని గోల్స్ సెట్ చేసుకోవడం ఈ ఇయర్‌లో అయినా కంప్లీట్ అవ్వాలనైతే అనుకుంటాను అంతే. ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు సగం వరకే గోల్డెన్ కలర్ వచ్చాయి. సో, నేను సగం తీసేసుకొని ఇంకా సగం అందులోనే ఉంచేసి అదే బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మిర్చి, ఇంకా మిగతా ఆల్ గరం మసాలాలన్నీ ఆల్ బగారా మసాలాలు, గరం మసాలాలయితే అన్నీ వేసేసాను అందులో. ఈ బిర్యానీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తూ ఉంటారు. ఎవరి టేస్ట్ వాళ్ళది. కానీ ఇంట్లో ఎవ్వరు ఎన్ని రకాలుగా చేసినా ఇంట్లో టేస్ట్ వేరే ఉంటుంది. అదే రెస్టారెంట్‌లో ఎవరు ఏ టైప్ చేస్తారో అది ఎంత క్లీన్‌గా ఉంటదో ఏం తెలీదు కదా! సో, అప్పుడప్పుడు చేయాలనిపించినప్పుడు ఇలా చేసుకొనైతే తినండి. హెల్తీగా ఉంటుంది. అలాగే బిర్యానీ కూడా తినేయొచ్చు. మిర్చి అలాగే బగారా పువ్వు, ఆకు అవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేసాను. పుదీనా అనేది మస్ట్ బావుంటుంది ఫ్లేవర్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక తగినంత పసుపు కూడా వేసుకోండి. నాన్ వెజ్‌లో పసుపనేది నేనెక్కువ వేస్తాను. పచ్చి వాసన, నాన్ వెజ్ వాసన అనేది పోవడానికి. పసుపు వేసుకున్నాక కొంచెం సేపు మిక్స్ చేశాక చికెన్ మంచిగా క్లీన్ చేసుకున్నదైతే వేసుకోండి. నేనైతే కేజీ చికెన్‌లో ఒక పావు కేజీ అనేది గ్రేవీ చేశాను. మిగతా చికెన్ మొత్తం బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్‌లో చూపించాను కదా! ఆనియన్స్ ఇలా ఫ్రై చేశాక కొంతమంది ఆనియన్స్ ఫ్రై చేశాక ఆనియన్ అండ్ టమోటా ఫ్రై చేసి వాటిని మిక్స్ చేసి గ్రేవీలా కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు. సో, చికెన్‌ని ఇలా మంచిగా కలుపుకొని ఎక్కువ సేపు పసుపులోనే ఉడకబెట్టండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను. సేమ్ ఆయిల్ వేసుకొని ఆల్ బగారా స్పైసెస్ అవన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కొంచెం గోలినాక తగినంత సాల్ట్ వేసుకోండి బగారా రైస్ కోసం. ఈ రైస్ ఏంటంటే 70% కుక్ అయ్యాక తీసి మనం చికెన్‌లో వేయాలి కదా! సో, నేనైతే 3 గ్లాసెస్ రైసు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. 3 గ్లాసెస్ రైస్‌కి 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను చూడండి. నేనైతే నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్‌తో చేయాలనుకుంటే బాస్మతి రైస్ పాతవైతే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. ఇది కొంచెం ఎసరు వచ్చాక ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేయాలి మనం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా చికెన్ బిర్యానీ, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నా, మీకెలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈలోపు చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. సో, మీ టేస్ట్ తగ్గట్టు అంటే ఒక్కొక్కరు స్పైసీనెస్ తక్కువ తింటారు కదా! ఒక్కొక్కరేమో ఎక్కువ తింటారు. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆల్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ మసాలాలు చికెన్ ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని, మళ్ళీ మూత పెట్టి కుక్ చేయండి. ఈలోపు రైస్ అనేది కుక్ అవుతుంది. 70% కుక్ అయ్యాక తీసి మళ్ళీ ఇందులోనే యాడ్ చేద్దాం. లేదు మీకెక్కువ అనిపిస్తే వేరే బౌల్‌లో వేయండి. నాకైతే ఈ బౌల్ సెట్ అవుతుంది. అందుకే నేను ఇదే బౌల్‌లో యాడ్ చేస్తున్నాను. చూడండి 70% అయితే రైస్ అనేది కుక్ అయిపోయింది. సో, వాటర్ రాకుండా ఇలా రైస్ మాత్రమే తీసుకొని
చికెన్ పైన లేయర్స్ లాగా వేయాలి. ఇంకా కొంచెం కర్రీ గ్రేవీలాగా అనిపిస్తే కొంచెం గ్రేవీ కూడా తీసుకొని 2 లేయర్స్ రైస్ వేశాక నెక్స్ట్ గ్రేవీ యాడ్ చేసి మళ్ళీ పైన రైస్ అనేది యాడ్ చేయండి. నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ మొత్తం వేసేసాను. అండ్ ఇవన్నీ చికెన్ అండ్ రైస్ 80% వరకు కుక్ అయ్యాయి కాబట్టి ఇక మిగతా ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి మనం. ఫ్లేమ్ అనేది లోగా పెట్టండి. దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. మొత్తం కొత్తిమీర, పుదీనా వేసి ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. ఫుడ్ కలర్ అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి పైన నుండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉండి మీకు నచ్చితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు ఇందులో. సో, ఇదంతా చేశాక ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మూత పెట్టేసి గట్టిగా దమ్ ఇవ్వాలి. ఏదైనా చాలా వేడిగా ఉన్న ఐటెమ్ అనేది దానికి పైన పెట్టండి. లేదంటే గోధుమ పిండి అయినా పెడతారు. లేకపోతే ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తడిపి చుట్టూ రౌండ్‌గా ఆవిరి అనేది పైకి వెళ్ళకుండా ఇలా పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. మేమైతే ఫుల్‌గా తినేసాము. సో, ఇది తిన్నాక నేను హోమ్ మేడ్ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ బాలామృతం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం హెల్తీ అనిపించిందని తీసుకున్నాను. బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ హాఫ్ కప్పే వేస్తున్నాను. 2 కప్స్ బాలామృతం పౌడర్‌కి హాఫ్ కప్ షుగర్ వేశాను. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. బరుకుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పౌడర్‌లో 2 ఎగ్స్ అయితే వేసుకోండి. ఎగ్స్ ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు గడ్డ పెరుగును కూడా వేసుకోండి. ఒక కప్పు. అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. తర్వాత ఇలాచిని ఇలా దంచి వేసుకున్నాక నెక్స్ట్ కాచి చల్లార్చిన ఒక కప్పు మిల్క్ వేసుకోండి. తర్వాత సన్‌ఫ్లవర్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏస్తే స్మెల్ రాదు. వేరే ఏదైనా ఆయిల్ యూజ్ చేస్తే స్మెల్ వస్తుంది కేక్. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈనో ప్యాకెట్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇలా అన్నీ వేసుకున్నాక కేక్‌ని ఒకే బ్యాటర్‌లో మిక్స్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ కరెక్ట్ కొలతతో వేయాలి. లేకపోతే కేక్ అనేది వస్తుంది కానీ కొంచెం గట్టిగా అవుతుంది కరెక్ట్‌గా వేయకపోతే మనం. సో, ఇలా చాలా సేపనేది మిక్స్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అందులో మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా చూడండి. ఒక 10 మినిట్స్ మిక్స్ చేశాక ఎంత మంచిగా వచ్చిందో చూడండి. సో, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందులో అయితే మనం కేక్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో నెయ్యి లేకపోతే ఆయిల్ ఏదైనా కొంచెం తీసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం గోధుమ పిండి లేకపోతే మైదా పిండి తీసుకొని ఆ ఫ్లోర్‌ని ఇలా వేసుకోవాలి కొంచెం. కేక్ అనేది బౌల్‌కి అతుక్కోకుండా ఉంటుంది. ఈ ఫ్లోర్‌ని కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూడాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్చర్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా కేక్ మిక్స్చర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ఈ బౌల్‌ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి కూడా సెట్ అవుతాయి. లాస్ట్‌లో నేనైతే టూటీ ఫ్రూటీ ఏద్దాం అనుకున్నా కానీ టైంకి లేవు. సో, ఇలా బాదం అలాగే కాజు కట్ చేసి పైనైతే గార్నిష్ చేశాను. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని బేస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్న బౌల్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇలా ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి. ఆ స్టాండ్ పైన ఇప్పుడు మన కేక్ మిక్స్చర్ చేసుకున్న బౌల్‌ని పెట్టేసి పైన మూత పెట్టండి. అస్సలేయండి. ఆవిరనేది బయటకు రాకుండా ఇలా క్లోజ్ చేసి 30 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేయండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఒక నైఫ్‌తో లేకపోతే ఒక టూత్ పిక్ తీసుకొని మనం కేక్‌లో గుచ్చి చూస్తే దానికి ఏం అతుక్కోకపోతే కేక్ రెడీ అయినట్టు. లేదు ఇంకా పదనలాగా ఉంటే ఇంకా 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయ్యాక సైడ్‌కి మొత్తం నైఫ్‌తో ఇలా చేశాక ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని బోర్లించండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇలా బోర్లించాక ఆ బౌల్ పైన ఒక 3 టైమ్స్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల కేక్ అనేది విడిపోతుంది బౌల్ నుండి. సో, ఇలా ఓపెన్ చేస్తే కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సూపర్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఏదైనా మనం కష్టపడి ఫస్ట్ టైమ్ అలా ట్రై చేస్తే అది నిజంగా పర్ఫెక్ట్ వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనిక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాను.
మా ఆయన కట్ చేయమంటే, "లేదు నువ్వే కట్ చెయి. నేను వీడియో తీస్తా" అని చెప్తున్నాడు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే. సో, వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.